అందరికీ నమస్కారం. నేను మీ శ్యాంప్రసాద్ రెడ్డి కోర్సుపాటి. నారద మీడియాకి స్వాగతం. తమిళనాడు స్టాలిన్ ప్రభుత్వం కోర్టు ఆదేశాలనే ధిక్కరించింది. హిందూ భక్తుల పైన పోలీసులు దించింది. భక్తులు భక్తితో దీపం వెలిగించుకోవాలనుకున్నటువంటి కొండనే మూసేసింది. సిఐఎస్ఎఫ్ రక్షణ ఇవ్వమన్న కోర్టు ఆదేశాలను కూడా స్టాలిన్ ప్రభుత్వం పట్టించుకోవాలా, భక్తులపైన కేసులు పెట్టింది. అసలు తమిళనాడులో ఏం జరుగుతూ ఉంది? తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అభినవ ఔరంగజేబుగా అవతరించాడా? తమిళనాడు మధురైలో ఉన్నటువంటి తిరుపరకుండ్రం, ఇది కేవలం ఒక కొండ కాదు, వేలాది ఏండ్లుగా హిందువుల హృదయాల్లో నిలిచినటువంటి ఒక పవిత్ర పుణ్యక్షేత్రం. సాక్షాత్తు ఆ కొండనే హిందువులు శివుని యొక్క ప్రతిరూపంగా భావిస్తారు. సంగం కాలంలోనే వెలిగినటువంటి ఇది పవిత్ర స్థలం ఇది. కానీ ఈరోజు ఒక పద్ధతి ప్రకారం ప్రణాళికాబద్ధంగా రాజకీయ దురుద్దేశాలతో ఈ పవిత్రమైనటువంటి కొండని ఇస్లామీకరించేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. చూడండి, ఇది సాదాసీదా వివాదం కాదు, కేవలం ఒక భూమి హక్కు వివాదం కాదు, ఇది చరిత్ర మీద జరుగుతున్న దాడి, కోట్లాది హిందువుల విశ్వాసాల మీద, సంస్కృతి మీద జరుగుతున్న దాడి. 2300 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ తిరుపరంకుండ్రం సంగం సాహిత్య కాలం నుంచే మురుగన్ కుండ్రంగా వెలిగినటువంటి ఒక పవిత్రమైనటువంటి కొండ. జైనులు శాసనాలు చెక్కిన కొండ, పాండ్యులు ఆలయాలు నిర్మించిన కొండ, శతాబ్దాలుగా హిందువులు దేవుడుగా ఆరాధించిన కొండ. ఇప్పుడు అకస్మాత్తుగా కొంతమంది నాయకులు వచ్చి చెబుతున్నారు ఇది ముస్లింల దర్గా సికందర్ మలై అని. నిజానికి సికందర్ అనే మతోన్మాది మరణించింది ఎక్కడ? గొరిపాళ్యంలో. ఇది ప్రభుత్వ రికార్డు, చరిత్ర రికార్డు, పర్యాటక శాఖ రికార్డు. అయినా ఎందుకు ఈ అబద్ధాల ప్రచారం? ఎందుకు ఈ డూప్లికేట్ మసీదు నెరేషన్? ఈ విషయంలో చరిత్రే తీర్పు చెప్తా ఉంది. ఇవాల్టి ప్రభుత్వాలు ఎన్ని నిజాలు దాచినా చరిత్రలో ఉన్నటువంటి ఈ తీర్పును దాచలేవు. అది 1931లో బ్రిటిష్ ప్రివీ కౌన్సిల్ ఇచ్చినటువంటి తీర్పు. మొత్తం తిరుపరంకుండ్రం కొండ హిందూ దేవాలయానిదే. మసీదు ఉన్నటువంటి ఒక చిన్న భాగం తప్పించి మిగతా భూమి అంతా కూడా దేవాలయమే. ఆ కొండని హిందువులు శివలింగంగా ఆరాధిస్తా ఉన్నారు. ఇది అధికారిక రికార్డు. ఈ తీర్పు ఇచ్చింది సాదాసీదా కోర్టు కాదు. బ్రిటిష్ ఇండియాలో అత్యున్నత న్యాయస్థానం బ్రిటిష్ ప్రివీ కౌన్సిల్ ఇచ్చినటువంటి తీర్పు ఇది. చరిత్ర మసకబారదు, రికార్డులు కాలిపోవు. కానీ కొందరు మనుషులు మాత్రం అధికార మదంతో పొగరుగా వ్యవహరిస్తూ ఉన్నారు. అసలు ఇప్పుడు దీనిపైన తాజాగా రగిలినటువంటి వివాదం ఏంటో చూద్దాం. తిరుపరంకుండ్రం కొండపైన 6వ శతాబ్దం నుంచి ఒక దీపస్తంభం ఉంది. కార్తీక దీపం 1000 ఏళ్ల హిందూ సాంప్రదాయం. కొండ మీద ఉన్నటువంటి దీపస్తంభం పైన దీపం వెలిగించడం హిందువుల హక్కు, అదే చరిత్ర కూడా. కానీ ఈ సంవత్సరం తిరుపరంకుండ్రం పైన పవిత్ర దీపం వెలిగించకూడదు అని ముస్లిం వర్గాలు అడ్డుపడ్డాయి. ఆ కొండ సికందర్ మలై అనేటువంటి వాదనలు ఎప్పటి నుంచో మొదలు పెట్టారు. అక్కడ కండూరీ చేస్తాం అంటూ హిందువులు సాక్షాత్తు శివుని ప్రతిరూపంగా భావించేటువంటి ఆ పవిత్ర తిరుపరంకుండ్రం కొండపైన బిర్యానీలు వండి పెట్టేటువంటి డ్రామాలు మొదలుపెట్టారు. అది ముస్లింల పవిత్ర స్థలంగా ప్రకటించేటువంటి ప్రయత్నాలు మొదలుపెట్టారు. నిజానికి కండూరి అనేది ఇస్లామిక్ ఆచారం కానే కాదు. దేవుడికి పొంగళ్ళు పెట్టడం, గ్రామ దేవతలకు బలులు ఇవ్వడం లాంటి హిందువుల ఆచారాలను కాపీ కొడుతూ సృష్టించినటువంటి ఒక ఫేక్ భక్తి, ఫేక్ ఆచారం. స్థానికంగా కొత్తగా తయారు చేసినటువంటి కాపీ ఆచారం ఇది. దీంతో ఘర్షణ మొదలైంది, ఉద్రిక్తత ఏర్పడింది. ఇరుపక్షాలలో ఆగ్రహం వెల్లువెత్తుతా ఉంది. తిరుపరంకుండ్రం కొండపైన దీపం వెలిగించటానికి హిందూ మున్నని నేత రామ రవికుమార్ మరో 10 మంది భక్తులు కోర్టును అనుమతి కోరారు. 2025 డిసెంబర్ 1వ తారీఖున మద్రాస్ హైకోర్టు జస్టిస్ జిఆర్ స్వామినాథన్ గారు స్పష్టంగా ఒక తీర్పు ఇచ్చారు. కొండపైన దీపం వెలిగించుకోండి, ఇది తమిళ సాంప్రదాయం, ఇక్కడ దర్గా హక్కులకు ఎలాంటి భంగము కలగడం లేదు. 1923లోనే ఈ స్థలం ఎవరిదో తీర్పు వచ్చేసింది. ఇప్పుడు మేము కొత్తగా చెప్పేదేమీ లేదు. అంతేకాదు కోర్టు కేవలం తీర్పు ఇచ్చి సరిపెట్లా. డిసెంబర్ 3వ తేదీన సిఐఎస్ఎఫ్ రక్షణతోనే దీపస్తంభం మీద దీపం వెలిగించాలని ఆదేశించింది. అంటే ప్రభుత్వం చేయాల్సింది ఏంటి? ఇప్పుడు దీపం వెలిగించడానికి కావాల్సినటువంటి రక్షణ ఇవ్వాలి భక్తులకి. కోర్టు మాట వినాలి, చట్టాన్ని గౌరవించాలి కదా. కానీ ప్రభుత్వం ఏం చేసిందంటే, మదురై జిల్లా కలెక్టరు, మదురై పోలీస్ కమిషనర్ ఇద్దరు కలిసి హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా అదే రోజు హైకోర్టులో మళ్ళీ తిరిగి అప్పీల్ వేశారు. అప్పీల్ విచారణకి రాకముందే దేవాదాయ శాఖతో కలిసి
పోలీసులతో కలిసి భక్తులపైన దాడి చేశారు. భక్తుల్ని కొండ మీదకి వెళ్ళనిలా, కోర్టు ఆదేశం చూపినా కూడా పట్టించుకోలా. ప్రజల్ని బలవంతంగా కొండ మీద నుంచి కిందకు తోలేశారు. దీపం కొండ కిందనే వెలిగించమని ఒత్తిడి చేశారు. నిజానికి హైకోర్టు అనుమతి ఇచ్చింది. భక్తులకు సిఐఎస్ఎఫ్ రక్షణ ఇవ్వమంది. ఆ కొండపైనే దీపం వెలగాలని కూడా చెప్పింది. కానీ జిల్లా కలెక్టర్ సెక్షన్ 144 పెట్టి ఎవరు పైకి రావద్దు అన్నాడు. ఏంటిది? న్యాయస్థానం ఆదేశాలనే తుంగలో తొక్కినట్టు కదా. ఇది కేవలం కోర్టుకు జరిగిన అవమానం మాత్రమే కాదు, భక్తుల మీద దౌర్జన్యం మాత్రమే కాదు, ఇది తమిళ హిందువుల సాంప్రదాయాన్ని అణిచేయడానికి ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగా చేసినటువంటి కుట్ర. మాకు హైకోర్టు అనుమతి ఇచ్చింది అని భక్తులు ఎలుగెత్తి అరచారు. కోర్టు తీర్పు పత్రాలు చూపించారు, ఆర్డర్లు చదివి వినిపించారు. కానీ అధికారులు భక్తుల గోడు వినలా, భక్తుల మనోభావాలను గౌరవించలా. భక్తులు తమ సంప్రదాయాన్ని పాటించే, తమ విశ్వాసాలను ఆచరించే అవకాశం ఇవ్వనేలే. అసలు భక్తులని తమ ఆరాధ్య పవిత్ర పర్వతంపైకి అనుమతించనేలే. సాక్షాత్తు హైకోర్టు ఇచ్చినటువంటి అనుమతుల్ని, వేలాది సంవత్సరాల హిందువుల విశ్వాసాలని డిఎంకే ప్రభుత్వం పోలీసుల బూట్ల కింద నలిపేసింది. ఈ దౌర్జన్యం పైన రామా రవికుమార్ బృందం మళ్లీ కోర్టును ఆశ్రయించింది. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ పిటిషన్ వేసింది. దేవాదాయ శాఖ ఈవో కూడా తన తప్పు కప్పిపుచ్చుకోవడానికి ఇంకొక పిటిషన్ వేశాడు. ఆ తర్వాత మద్రాస్ హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పుని మళ్లీ ధృవీకరించింది. అంటే హిందువుల హక్కు సరైనదే, సంప్రదాయం చట్టబద్ధమే, తప్పు ప్రభుత్వానిదే అని హైకోర్టు స్పష్టం చేసినట్టయింది. దీంతో డిఎంకే ప్రభుత్వం సుప్రీంకోర్టుకి పరుగులు పెట్టింది. తమిళనాడులో ఉన్నటువంటి స్టాలిన్ ప్రభుత్వంలో నడుస్తున్నది ఔరంగజేబు పాలనని తేలిపోయింది. తిరుపరంకుండ్రం పైన కార్తీక దీపం గిరిశిఖరంపై వెలగాలని, అది శతాబ్దాల సంప్రదాయమని, హిందువుల హక్కని హైకోర్టు 2 సార్లు తేల్చి చెప్పినా సరే స్టాలిన్ ప్రభుత్వం కోర్టు ఆదేశాలని ధిక్కరించింది. భక్తులపైన పోలీసుల చేత దాడి చేయించాడు స్టాలిన్. కొండని మూసేశాడు. సిఐఎస్ఎఫ్ రక్షణ ఇవ్వమన్న కోర్టు మాటను కూడా పట్టించుకోలా. భక్తులపైన కేసులు పెట్టారు. విచిత్రంగా కోర్టు ఆదేశాలని అమలు చేయాలని కోరినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళనే అరెస్ట్ చేశారు. అంటే న్యాయం తప్పు, భక్తి తప్పు, వీళ్ళ కుటిల రాజకీయాలు మాత్రం అడ్డు అదుపు లేకుండా సాగుతా ఉన్నాయి. చూడండి, ఇది కోర్టుకు జరిగిన అవమానం మాత్రమే కాదు, ఆర్టికల్ 25, 26ల ద్వారా హిందువులకు సంక్రమిస్తున్నటువంటి ఇండియాస్ కాన్స్టిట్యూషనల్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అంటే హిందూ మత స్వేచ్ఛ పైన తమిళనాడు డిఎంకే ప్రభుత్వం చేస్తున్నటువంటి బహిరంగ దాడి. ఇది కేవలం ఈ ఒక్క సంఘటనకే పరిమితం కాలేదు. చిదంబరం నటరాజ ఆలయాన్ని అక్రమంగా స్వాధీనం చేసుకోవడం, 38,000 ఆలయాల్లో రామాలయ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాలపైన నిషేధం విధించడం, పురాతన కాళికాంబల్ ఆలయాన్ని బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేయడం, సూర్యనార్ కోయిల్ని దేవాదాయ శాఖకి అన్యాయంగా బదిలీ చేయడం, ఈ మొత్తం ప్యాటర్న్ చూస్తూ ఉంటే హిందూ ఆలయాలని ప్రభుత్వం కంట్రోల్లో పెట్టుకోవడం, హిందూ ఆచారాలని అడ్డుకోవడం, పోలీసులను భక్తులపై ఆయుధంలాగా వాడడం, మైనారిటీ ఓటు కోసం మత ఉద్రిక్తతలు సృష్టించడం స్టాలిన్ ప్రభుత్వ విధానాలుగా మనకు అర్థమవుతా ఉంది. ఔరంగజేబు చేసింది కూడా ఇదే, పేరే మారింది, విధానం అలాగే ఉంది. ఈ విషయంలో తమిళ పార్టీలన్నీ డిఎంకే, ఎన్టీకే, టీవీకే అన్నీ కూడా ఒకే దిశగా మొగ్గు చూపుతా ఉన్నాయి. ఇవేవి హిందువులతో లేవు. ముస్లిం ఓటు బ్యాంకు వెనక తోకూపుకుంటూ తిరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే హిందువుల హక్కులు కాపాడితే, హిందువుల ఆవేదనను ఆలకిస్తే, హిందువుల చరిత్ర చెప్పే సత్యాలను అంగీకరిస్తే ఎన్నికల్లో వీళ్ళకి ఎలాంటి ఉపయోగం ఉండదు. కానీ ముస్లింల మద్దతు, మైనారిటీ ఓట్ బ్యాంకు, కూడికలు, తీసివేతలు, రాజకీయ లెక్కలు ఇవి బంగారు గనులు వీళ్ళకి. అందుకే మత సామరస్యం పేరుతో, సమానత పేరుతో, సెక్యులరిజం పేరుతో హిందువుల పవిత్ర స్థలాల మీద రాజకీయ దోపిడీ జరుగుతూ ఉంది. హిందూ దేశంలో, భారతదేశంలో హిందువులు 80% పైగా ఉన్నారు. తమిళనాడులో 88% మంది హిందువులు ఉన్నారు. కానీ ఆ హిందువులు తమ పుణ్యక్షేత్రంలో కనీసం దీపం కూడా వెలిగించుకోలేరు. కోర్టు అనుమతి ఇచ్చినా సరే పోలీసులు అడ్డుకుంటారు. చరిత్ర సత్యాలు వెల్లడిస్తూ ఉన్నా సరే ప్రభుత్వం అండగా నిలబడదు. శతాబ్దాలుగా ఉన్న గుడిని ఇస్లామిక్ కేంద్రంగా మార్చడానికి ప్రభుత్వం ఎందుకు తహతహలాడుతూ ఉంది? సెక్యులర్ గజ్జి పట్టుకున్నటువంటి ప్రతి ప్రభుత్వాన్ని, ప్రతి పార్టీని హిందువులు ఈ ప్రశ్నలు అడగాలి. ఈ ప్రశ్నలకి వాళ్ళు బదులు చెప్పి తీరాలి. ఆ రోజు రావాలి. అందుకే ఈ వీడియో. తిరుపరంకుండ్రం కేవలం ఒక మత స్థలం కాదు,
అది కోట్లాది హిందువుల భావోద్వేగం, ఒక వారసత్వం, ఒక చరిత్ర. దాన్ని కాపాడుకోవాలనుకోవటం మత వివాదం కాదు, ఇది మనందరి హక్కు, జరిగి తీరాల్సిన న్యాయం. చరిత్రను ఎంత దాచినా ఏదో ఒకరోజు బయటకు వచ్చే తీరుతుంది. తిరుపరంకుండ్రం దీపం నిన్న వెలిగింది, ఈరోజు వెలుగుతుంది, రేపు మరింత ప్రకాశిస్తుంది. దుష్టశక్తులు దీపాన్ని తాత్కాలికంగా ఆపొచ్చు, కానీ దీపాన్ని వెలిగించేటువంటి సంప్రదాయాన్ని ఆపే శక్తి మాత్రం ఎవరికీ లేదు. భారత్ మాతాకి జై. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి.